హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఇంగ్లీష్లో నేచర్ గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకుందాము. ఇలా ఆకాశం నీలంగా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే, లుక్ ఎట్ ద స్కై, ఇట్స్ సో క్లియర్ అండ్ బ్యూటిఫుల్. లుక్ ఎట్ ద స్కై అండ్ ద క్లౌడ్స్, ఇట్స్ సో బ్లూ, క్లియర్ అండ్ బ్యూటిఫుల్. ఈవినింగ్ వెదర్ ఇలా ఉన్నప్పుడు, మార్నింగ్ ఉన్నప్పుడు ఇలా ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. చాలామందికి టెర్రస్ గార్డెన్ ఉండే ఉంటుంది కదా. టెర్రస్ గార్డెన్ ఉన్న ఫ్లవర్స్ని, వెజిటబుల్స్ని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం రండి. లుక్ ఎట్ దిస్ ఫ్లవర్, ఇట్స్ సో ప్రెటీ, ఇట్స్ పింక్ ఇన్ కలర్. అంటే పింక్ కలర్లో ఉంది, అందంగా ఉంది అనడానికి సింపుల్గా ఇట్స్ సో ప్రెటీ. లుక్ ఎట్ దిస్ ఫ్లవర్, ఇట్స్ సో ప్రెటీ. అండ్ ఫ్లవర్స్ ఇలా విచ్చుకొని ఉండడానికి ఇంగ్లీష్ ఎలా చెప్తామంటే, లుక్ ఎట్ ద బ్లూమ్ ఇన్ మై గార్డెన్. బ్లూమ్ అంటే ఫ్లవర్స్ విచ్చుకుని ఉండడానికి బ్లూమ్ అంటామన్నమాట. లుక్ ఎట్ దిస్ రోజ్, ఈ రోజ్ని చూడండి, ఇట్స్ సో ప్రెటీ. దెర్స్ ఎ బ్లూమ్ ఇన్ మై గార్డెన్ అంటే మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయి అని. ఇప్పుడు ఈ లీవ్స్ చూడండి, ఈ కలర్ ఉంది కదా, ఇది గ్రీన్ కాదు కాబట్టి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ద కలర్ ఆఫ్ దిస్ లీవ్స్ ఈస్ పర్ప్లిష్ ఆర్ స్లైట్ బ్రౌనిష్. The color of these leaves is purplish or it's like brownish అన్నమాట. అంటే లైట్ బ్రౌన్ పర్ప్లిష్ని అలా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇలా గ్రీనరీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎలా చెప్తామంటే, ద గార్డెన్ లుక్స్ సో గ్రీన్, ఇట్స్ సో బ్యూటిఫుల్. లుక్ ఎట్ దిస్ వెజిటబుల్, దిస్ ఇస్ కాల్డ్ ఎగ్ ప్లాంట్. బ్రింజాల్ని ఇంగ్లీష్లో ఎగ్ ప్లాంట్ అంటాం అన్నమాట. సో ఇన్ మై గార్డెన్ దేర్ ఈస్ అన్ ఎగ్ ప్లాంట్ అండ్ దిస్ ఈస్ yellow cucumber. దోసకాయని ఇంగ్లీష్లో మనము yellow cucumber అంటాం. ఐ హ్యావ్ అన్ yellow cucumber ఇన్ మై టెర్రస్ గార్డెన్. వంకాయని ఐ హ్యావ్ ఎగ్ ప్లాంట్ ఆల్సో ఇన్ మై గార్డెన్. ఓకే, సో ఈ 2 వెజిటబుల్స్ పేర్లు నేర్చుకోండి. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ టొమాటోస్. ఐ హ్యావ్ గ్రీన్ టొమాటోస్ ఆల్సో ఇన్ మై టెర్రస్ గార్డెన్. అంటే మా టెర్రస్ గార్డెన్లో టమాటోస్ కూడా ఉన్నాయి. ఇవి గ్రీన్ ఉన్నాయి కాబట్టి నేను మీకు గ్రీన్ అని చెప్పాను అనమాట. అంటే దే రా టొమాటోస్. అండ్ ఇవేంటి, చిక్కుడుకాయల్ని దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో బ్రాడ్ బీన్స్ అంటాం. అంటే బ్రాడ్ చిక్కుడుకాయలు కదా, వెడల్పు చిక్కుడుకాయలు కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ బ్రాడ్ బీన్స్ ఆర్ ఇండియన్ బీన్స్. ఐ హ్యావ్ బ్రాడ్ బీన్స్ ఆల్సో ఇన్ మై టెర్రస్ గార్డెన్. చూసారా, చిక్కుడుకాయల్ని ఇలా డిస్క్రైబ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న టెర్రస్ గార్డెన్ ఇది, సో నా దగ్గర వచ్చిన మీకు చెప్తున్నాను. అండ్ దిస్ ఈస్ సెలరీ. ఓకే, దీన్ని సెలరీ అంటాము. సో ఐ హ్యావ్ సెలరీ ఆల్సో ఇన్ మై గార్డెన్. అండ్ దిస్ ఈస్ బేబీ ఆనియన్. అంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో దీస్ ఆర్ కాల్డ్ బేబీ ఆనియన్స్. ఐ హ్యావ్ బేబీ ఆనియన్స్ ఆల్సో ఇన్ మై టెర్రస్ గార్డెన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్. I have also dragon fruit in my garden. మీకు తెలుసు కదా చాలామందికి డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా మా టెర్రస్ గార్డెన్లో ఉంది. సో ప్రాక్టీస్ చేయండి వెజిటబుల్స్ నేమ్స్ అని. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.